కేసును పోలీసులు 3 గంటల్లో ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలు, ప్రత్యేక బృందాలు వేగవంతమైన దర్యాప్తుతో చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. బోడుపల్లిలోని ఎన్ఐఎన్ కాలనీకి చెందిన శివరామ్ స్పందన దంపతుల 8 నెలల కుమారుడు వైష్ణవ్ రుద్రాంశ్ను అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న దుర్గా భవానీ తీసుకువెళ్లినట్లు గుర్తించారు. చిన్నారిని కిందకు తీసుకువెళ్తానని చెప్పి బయటకు తీసుకువెళ్లిన ఆమె అనంతరం ఆటోలో కర్మన్ ఘాట్లోని తన ఇంటికి వెళ్లిపోయింది. ఎవరైనా ఒక న్యూట్రల్ మైక్ పెట్టొచ్చు. శిశువు కనిపించకపోవడంతో తండ్రి శివరాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలర్ట్ అయిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు ఆటో ప్రయాణ మార్గాన్ని గుర్తించి నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఉప్పల్ జోన్లో మేడిపల్లి డివిజన్లో ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సారాంశం ఏంటంటే, ఒక 8 నెలల వయసున్న బాబు, ఈ బాబు పేరు వైష్ణవ్ రుద్రాంశ్. ఇతన్ని వాళ్ళ ఇంట్లో, వీళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఎవరైతే మెయిడ్గా, వాచ్మెన్గా, వాచ్ ఉమెన్గా పనిచేస్తుందో ఆ మహిళనే అపహరించుకొని పోయిందని చెప్పేసి ఆ డయల్ 100 కాల్ సమాచారం. ఆ సమాచారంతో వెంటనే అలర్ట్ అయిన మా ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మా సిపి గారి నోటీసులు పెట్టి ఈ విషయాన్ని సిపి గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్, ఇమ్లీబన్ బస్ స్టేషన్ అండ్ మిగతా ప్రాంతాలు, ఎల్బీ నగర్ ఏరియా, అదేవిధంగా సూర్యాపేట ఏసీపీ మేడిపల్లి గారు సూర్యాపేట డిఎస్పీతోనూ, దేవరకొండ డిఎస్పీతోనూ మాకున్న సాంకేతిక ఆధారాల మేరకు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి, దేవరకొండలో అయితే ఎవరైతే ఈ సస్పెక్ట్ ఉన్నారో, ఎవరైతే తీసుకెళ్లిన మహిళ ఉన్నారో ఆ మహిళ యొక్క భర్త వాళ్ళ తల్లి, ఆవిడ దగ్గరికి కూడా వితిన్ 1 అవర్, ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 1 అవర్లో ఉప్పల్ జోన్లో